తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత మరి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే మరి ఓవరాల్గా టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదే క్రమంలో ఫార్ములా ఈ రేస్ కేసు విషయం కావచ్చు, అలాగే కాళేశ్వరం విషయంలో కావచ్చు, సో చాలా వరకు అవినీతి జరిగింది. సో ఖచ్చితంగా వాటన్నిటిపై కూడా మేము విచారణ చేస్తాం. బాధ్యులైన కల్వకుంట్ల కుటుంబంలోని సభ్యులందరినీ కూడా మరి జైలుకు పంపిస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా కావచ్చు, అలాగే టీపీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఇదే క్రమంలో వీటన్నిటిపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే గత ఏడాదిన్నరగా కూడా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఒక 54 కోట్ల రూపాయలు మరి కేటీఆర్ తన మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో అప్పుడు విదేశీ కంపెనీలకు 54 కోట్లు వితౌట్ మరి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఆయన మరి విదేశీ సంస్థలకు మరి ట్రాన్స్ఫర్ చేశారు. సో దాంట్లో ఆయన అవినీతికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు తప్పదంటూ కూడా ఇప్పటికీ 3-4 సార్లు కూడా మరి ఏసీబీ విచారణ చేయడం కావచ్చు. ఇదే క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీంట్లో మరొకసారి కూడా కేటీఆర్ అరెస్టు తప్పదంటూ కూడా మరి వస్తున్న వార్తల విషయంలో నిజంగా కేటీఆర్ని ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, దీంట్లో మరొకసారి ఈ టాపిక్ ఎందుకు హాట్ టాపిక్గా మారుతుంది? ఒకవైపు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఘన విజయం తర్వాత మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఇదే ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో తాజాగా గవర్నర్ కూడా మరి అనుమతి ఇవ్వడం కావచ్చు, మొత్తానికి ప్రాసిక్యూషన్ చేయాలంటూ కూడా ఇచ్చిన అనుమతి తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వార్త హాట్ టాపిక్గా మారుతోంది. దీంట్లో ముఖ్యంగా కేటీఆర్ చేసిన ఏదైతే విదేశీ సంస్థలకు చేసిన 54 కోట్ల రూపాయలు, దీంట్లో మరి ఆయన కొంత A1గా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇది ఒక లొట్టపీస్ కేసు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, కావాలంటే జైల్లో పెట్టుకోండి, నేను యోగా చేసుకుంటా, స్లిమ్గా తయారవుతా, ఫిట్నెస్ పెంచుకుంటా అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మరొకసారి గవర్నర్ ఈ యొక్క ప్రాసిక్యూషన్ విషయంలో మరి అనుమతి ఇవ్వడం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మరి 2 ఏళ్లుగా కూడా విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సో అనేక కేసుల్లో మరి కల్వకుంట్ల కుటుంబంలోని ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా మరి కావాలని కాలాయపన చేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలుగా కూడా ఒక లోపాయికారు ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారు అని చెప్పి కూడా మరి చూడాలి అని చెప్పి కూడా ఆయన సవాల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరొకసారి కూడా మాటల యుద్ధం పెరుగుతోంది. విమర్శల స్థాయి మరికొంత పెరిగి మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ఇక కేటీఆర్ అరెస్టు అనివార్యమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి కేటీఆర్ను అరెస్టు చేస్తారనే వార్తలతో మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిజంగా కొంత అయోమయం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, గవర్నర్ అనుమతి కూడా వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే 4 సార్లు ఏసీబీ ఎదుట మరి కేటీఆర్ అరెస్ట్ అయ్యారు. సో దాంట్లో ఆయన ఏసీబీ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. సో ఎవ్రీథింగ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ప్రభుత్వం నుంచి మరి విదేశీ సంస్థకు ఆ డబ్బులు చేరుకున్నాయి, దానికి సంబంధించి ఆ సంస్థ కూడా క్లారిటీగా మీకు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ అంశంలో సో ఖచ్చితంగా డబ్బు మాకు వచ్చిందని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఇలాంటి అంశంలో మరి ఇటు కాంగ్రెస్ చెప్తున్న వాదన కావచ్చు, అటు బీఆర్ఎస్ చెప్తున్న వాదన కావచ్చు, మరొక వైపు బీజేపీ చేస్తున్న సవాల్ కావచ్చు. సో మరి కేటీఆర్ను అరెస్టు చేస్తారా? గతంలో కూడా మనం ఒక చిన్నప్పుడు చదువుకున్న సామెత ఒకటి గుర్తుకు వస్తుంది. సో నాన్న పులి వచ్చిందని చెప్పి ఒక చిన్న పిల్లాడు అబద్ధాలు ఆడిన నేపథ్యంలో ఆ తండ్రి నిజంగానే మరి వచ్చిన తర్వాత నాన్న పులి లేదు గిల్లి లేదని చెప్పి జోక్ చేసినట్టుగా ఈ యొక్క కేటీఆర్ అరెస్టు అయితే మనకు స్పష్టంగా అలాగే కనిపిస్తుంది. అయితే గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులందరూ కూడా కేటీఆర్ ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మరి ఆయన దోషిగా ఉన్నారు, జైలుకి వెళ్తారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే మరి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కేటీఆర్ అరెస్టు తప్పదని చెప్తున్న జోష్యం కావచ్చు, మరొకసారి గవర్నర్ ఆ విషయంలో అనుమతి ఇవ్వడం కావచ్చు, ఈసారి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ సమయంలో కాంగ్రెస్ మరి ఖచ్చితంగా అరెస్టు చేస్తుందా? ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఇప్పటికే విచారణ జరిపిన తర్వాత ఈ అంశం ఎలా ముందుకెళ్తుంది? సో మరి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో చాలా కీలకంగా మరి బీఆర్ఎస్ ఉంటుంది. అదే క్రమంలో కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి మొత్తానికైతే మొన్న జూబ్లీహిల్స్లో కూడా ఒక
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీట్లో కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందడంలో కావచ్చు ఆయన కీలకమైన పాత్ర పోషించారు. అదే క్రమంలో లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది కనుక సో కేటీఆర్ లాంటి వాళ్ళను ఈ సమయంలో జైలుకు పంపించడం ద్వారా ఆయన ప్రచారాన్ని అడ్డుకోవచ్చు. అదే క్రమంలో మరి మొత్తానికి కేటీఆర్ను నిలువరించాలంటే ఖచ్చితంగా మరి ఫార్ములా ఈ రేస్ కేసు విషయాన్ని ముందు తీసుకొని ఈ కేసు అంశంలో మరి గవర్నర్ అనుమతి వచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఏసీబీ ద్వారా అరెస్ట్ చేయిస్తుందా అనే వార్తల్లో మరి జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ అనే వార్త తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిస్తుంది. అయితే ఇప్పుడు ఇంత తొందరగా అరెస్ట్ చేస్తారా, మరొకసారి విచారణ పేరుతో మరికొంత కాలయాపన జరుగుతుందా, ఇదే అంశంలో మరి ఏసీబీ కూడా ఇప్పటికే విచారించిన నేపథ్యంలో దాని పట్ల మరి ఎలాంటి సాక్ష్యాలు సేకరించారు, అదే క్రమంలో నిజంగా కేటీఆర్ ఏమో 54 కోట్ల రూపాయలు దాంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు, సో ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, సో ఖచ్చితంగా విచారణ చేసుకోండి, వీలైతే నన్ను అరెస్ట్ చేసినా జైలుకు పంపించినా నాకు ఎలాంటి దీంట్లో నాకు అభ్యంతరం లేదని చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాంట్లో మరి మొత్తానికైతే ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మరి ఏదైతే అప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, సో ఎలక్షన్ కోడ్ నిబంధనలను కూడా ఆయన మరి విస్మరించారు. దాంట్లో ఆ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కంపెనీకి 54 కోట్ల రూపాయలు మరి ఆయన చెల్లించారు. దీంట్లో మరి ఆయన దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్పి కూడా మరి ఇటు ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో మొత్తానికి ఫార్ములా ఈ రేసు కేటీఆర్ మెడకైతే ఇది చుట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. అదే క్రమంలో ఆర్బీఐకి సంబంధించిన అంశంలో మరి దానికి ఇటు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, అది చేయలేదు. అదే క్రమంలో మరి ఒక విదేశీ కంపెనీకి ఖచ్చితంగా మరి ఇండియా నుంచి ఏ రాష్ట్రం నుంచి అయినా డబ్బు పంపించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. సో ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించారు. దాంట్లో మరి కేటీఆర్కు సంబంధించిన అంశంలో ఆయన దోషిగా తేలబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా ఏదైతే మరి ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పంపించిన 54 కోట్ల విషయంలో అదే కంపెనీ నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్లు కూడా మరి ఆ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి తీసుకున్నారని కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. సో మొత్తానికి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కిడ్ ప్రోకో జరిగిందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ గవర్నర్ అయితే ఈ యొక్క 3 నెలల తర్వాత కేటీఆర్ విచారణ విషయంలో తీసుకున్న ఏ నిర్ణయం ఉందో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్ని మరొకసారి వేడెక్కిస్తుంది. ఇక దీంట్లో ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా మరి ఇప్పటికే 2 సంవత్సరాలుగా కూడా అనేక కేసుల్లో మరి ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా కేటీఆర్ కుటుంబంలో చాలామంది అవినీతికి పాల్పడ్డారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు. సో ఇట్లాంటి ఆరోపణలు అన్నీ చేస్తున్నారు కానీ ఎవరిని కూడా మరి అరెస్ట్ చేయట్లేదు, జైలుకు పంపించట్లేదు. సో మరి ఇప్పుడైనా చూద్దాం, గవర్నర్ అనుమతి వచ్చింది కనుక ఈసారైనా చర్యలు తీసుకుంటారా అని చేస్తున్న సవాల్ ఏదైతే ఉందో నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఇక ఒకవైపు ఎన్నికల సందర్భంలో మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి సానుభూతిగా మారుతుందా, అదే క్రమంలో కేటీఆర్ జైల్లో ఉంటే కాంగ్రెస్కు కావచ్చు, తర్వాత మరి ప్రభుత్వానికి కావచ్చు కొంత మరి వ్యతిరేకత పెరుగుతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా మరి బేరీజు వేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారని కూడా ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈసారి ఖచ్చితంగా మరి కేటీఆర్ను ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మరి గవర్నర్ అనుమతి ఇచ్చారు కనుక ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మరి గవర్నర్ అనుమతి కావాలి కనుక అనుమతి కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాము. ఇక గవర్నర్ అనుమతి ఇచ్చారు కనుక కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి మరి ఖచ్చితంగా గవర్నర్ అనుమతిని వాడుకుంటారు. అదే క్రమంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని కూడా మరి కాంగ్రెస్ పార్టీలోనూ కాదు బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, మొత్తానికి అరెస్ట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు, ఇదే క్రమంలో మరి అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ విషయంలో ఇప్పుడు ఈడీ ఇప్పటికే మరి కేసు బుక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కనుక మరి బీఆర్ఎస్ పార్టీతో ఖచ్చితంగా ఒక శాశ్వతమైన శత్రుత్వం కావచ్చు, అదే క్రమంలో ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని మరి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం అయితే నిజంగా ఇది ఒక సంచలనమైన నిర్ణయంగా చూస్తున్నారు. సో గవర్నర్ అనుమతి ఇచ్చారు కనుక
ప్రాసిక్యూషన్ అనేది మాత్రమే అరెస్టు చేయడానికి మాత్రమే ఈ యొక్క అనుమతి తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక కేటీఆర్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ అరెస్టు విషయంలో ఇప్పటికే మరి కల్వకుంట్ల కవిత మరి తెలంగాణ జాగృతితో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ఆమె ఇక బీజేపీకి వేరే పనే ఉంది, కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటై కూడా ఖచ్చితంగా మరి ఈ అరెస్టుల పర్వానికి తెరదీశారు. సో వాళ్లకు ఇది నిత్యకృత్యంగా మారింది. దాంట్లో మొదటి దోషిని నేనే కనుక సో నా తర్వాత మా అన్నను కూడా అరెస్ట్ చేస్తారనే రకంగా మాట్లాడిన నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేకుంటే విచారణ విషయంలో మరి దాంట్లో విచారణ చేసిన తర్వాత ఏసీబీ మరి ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదికతో ప్రభుత్వం మరొకసారి కూడా గవర్నర్కు సంబంధించిన అంశంలో ఆ నివేదికను సమర్పించి మరి కేటీఆర్ అరెస్టు విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటున్నా అనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి కేటీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరొకసారి చాలా హాట్గా మారే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తుందా లేకుంటే విచారణలో మరి ఖచ్చితంగా కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి మరి దోషిగా తేలుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.